బీకేపీఎల్ఈ న్యూస్కి స్వాగతం. బైలాకి విరుద్ధంగా ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికలు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేట ఐశ్వర్య రెసిడెన్స్ నందు ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పద్మనాభుని రాధాకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్కు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్లిన తన నామినేషన్ను తిరస్కరించడం పట్ల పద్మనాభుని ఫార్మా యజమాని పద్మనాభుని రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. బైలా ప్రకారం తాను పోటీ చేసేందుకు నామినేషన్ పత్రం స్వీకరించి పరిశీలన అనంతరం పొరపాటు ఉంటే నిరాకరించాలే కానీ ముందే నామినేషన్ తీసుకోకపోవడం చట్టవిరుద్ధమని తెలియజేశారు. బైలా ప్రకారం ఒంగోలు బయట వ్యక్తులకు అధ్యక్ష పదవి, ఒంగోలు వాసులకు సెక్రటరీ, ట్రెజరర్ ఇవ్వాలని ఉందని, దానికి విరుద్ధంగా పాత కార్యవర్గం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవాడిని బైలా ప్రకారం అనుసరిస్తామని చెబుతూ బైలాకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బైలా విరుద్ధంగా ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థి 10,000 రూపాయలు చెల్లించాలని నిబంధనలు పెట్టడం సభ్యులందరూ వ్యతిరేకించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ మెడికల్స్ రమేష్, వేమూరి ఫార్మసీ వేమూరి సుబ్బారావు, పవన్ మెడికల్స్ భానుప్రసాద్, శ్రీనివాస మెడికల్ ఎంటర్ప్రైజెస్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పద్మనాభ రాధాకృష్ణ. నేను పద్మనాభ ఫార్మా ప్రొపరేటర్ అండి. నేను డిస్ట్రిక్ట్లో జనరల్ బాడీ మెంబర్ని. మొన్న 3వ తారీఖు నామినేషన్కి అనౌన్స్ చేస్తే నేను నామినేషన్ వేయడానికి వెళ్ళానండి. వెళ్తే డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్, జిల్లా ఎలక్షన్స్, ప్రకాశం డిస్ట్రిక్ట్ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్. దానికి నేను వెళ్తే నాకు డైరెక్ట్గా మీరు మెంబర్షిప్ మా దాంట్లో కనబడుతులేదు, రిజెక్టెడ్ అన్నారు. మెంబర్షిప్ ఎందుకు కనబడుతులేదు అని అంటే 3 సంవత్సరాలు మీరు కంటిన్యూషన్ కట్టినట్టు లేదు, అందుకని మెంబర్షిప్ కనబడుతులేదు అన్నారు. యాజ్ ఏ బైలా రూల్ అన్నారు. మేము దానికి అగ్రి అయ్యా. కాదే ఇక్కడ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను నామినేషన్ ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఏం చెప్పిందంటే నామినేషన్ తీసుకొని మీరు స్కూట్నీలో నామినేషన్ తిరస్కరించాలా. ఇక్కడ నామినేషన్ తీసుకోవటానికే ఇష్టపడలేదు సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే యాజ్ ఏ రాజ్యాంగం రూల్ మీరు అసలు ఫాలో అవ్వట్లేదు, బైలాను ఫాలో అవ్వట్లేదు. 200 రూపాయలకి 200 రూపాయలు బైలాను, 200 రూపాయలు చందా, సంవత్సరం చందా అని చెప్పి రాశారు. దాన్ని 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. 200 రూపాయలు బైలాలో రిజిస్టర్కి ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చి మీరు 500 వసూలు చేస్తున్నారంటే ఎగనిస్ట్ బైలా మీరు చేస్తున్నారా లేదా? జనరల్ బాడీ జరిగిందని చెప్తున్నారు సార్. జనరల్ బాడీ జరగలేదని మేము అడిగాం మొన్న ఎలక్షన్స్లో. లేదు జరిగింది అన్నారు. నేనేమడిగానంటే జనరల్ బాడీ జరిగి ఉండుంటే జనరల్ బాడీ సభ్యులందరికీ మీరు ఏ రకంగా ఇంటిమేషన్ చేశారు? నెంబర్ 1 రిజిస్టర్ పోస్ట్లో పంపించి ఎకనాలజీమెంట్ రిజిస్టర్ చేశారా? లేదు త్రూ వాట్సాప్ ఉంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి, లేదు ఫిజికల్గా మీరు వెళ్తే సంతకాలు పెట్టిన బుక్ మాకు చూపించండి అని అడిగాం. లేదు జనరల్ బాడీ జరిగింది అన్నాను. మీకు క్వైట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తున్నాను సార్. నాకు తెలిసిన నాలెడ్జీ వరకు 700 అంటే కొత్త ప్రకాశం 700, పాత మొత్తం ఉమ్మడి ప్రకాశం 1200 మంది సుమారు ఉంటారు సార్. సరే పాతది తీసేసండి సార్. 700 మందికి జనరల్ బాడీ బిలో 20 నెంబర్స్ వచ్చినట్టుగా సంతకాలు పెట్టించారండి. నేనేమంటున్నానంటే జనరల్ బాడీకి మీరు నిజంగా ఇంటిమేషన్ అయితే లోకల్ పీపుల్ రండి. ఎక్కడో ఎర్రగొండపాలెం, ఎక్కడో మార్కాపురం, ఎక్కడో కనిగిరతం రాకపోవచ్చు, కానీ లోకల్ పీపుల్ రారా అంటే మీరు జనరల్ బాడీ అనేది మీరు చేయాల. రైట్, జనరల్ బాడీ చేశారంటే నేను ప్రూఫ్స్ అడుగుతున్నా. ఆ ప్రూఫ్స్ కూడా మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. ఏది బైలా ప్రకారం మీరు చేయాల. లేదు నేను చేసింది కరెక్టు అన్నప్పుడు మేము ఒకటే అడిగాం, మీరు పెద్ద మనుషులు 4 కూర్చోండి, ఎవరైతే నాకు సమాధానం చెప్తారో వాళ్ళు సమాధానం చెప్పండి, మాట్లాడుకొని పరిష్కరించుకుందామంటే దానికి వాళ్ళు ఇష్టపడుతున్నా. నేను క్లియర్గా అడిగా, సార్ మీరు బైలా అంటున్నారు, ఆ బైలాను మాకు ఇవ్వండి అంటే ఏ ఎలక్షన్ ఆఫీసర్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి. అక్కడ 3 ఎలక్షన్స్ ఆఫీసర్లు వస్తే ఎవరు కూడా నువ్వు ఈ బైలా తీసుకొని చదువుకొని మాతో మాట్లాడమని చెప్పలా. ఇంకా అసలు దీంట్లో ఇది సర్వీస్ మోటివ్ అని చెప్తున్నారు సార్. అసోసియేషన్లన్నీ సర్వీస్ మోటివ్లోనే ఉంటాయి. నేను అడిగే క్వశ్చన్ ఒకటే, సర్వీస్ మోటివ్ అని చెప్తున్నప్పుడు సర్వీస్ అన్న అర్థము అన్ని ఓపెన్గా ఉండాలి అని బైలాని ఎందుకు దాచిపెడుతున్నారు? 200 రూపాయలు వసూలు చేయాల్సిన అమౌంట్ని 500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? మీ దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు సుమారు 10 లక్షల డిపాజిట్, 2 లక్షలు క్యాష్ ఉందంటున్నారు. ఇది తప్పో ఒప్పో క్లారిటీ లేదు, అంకేతే ఉంది. 200 500 ఎందుకు చేశారు? 10,000 రూపాయలు చందా అసలు బైలాలో రాయకుండా మీకు ఆచారం ఉంటే ఉండొచ్చండి. యాజ్ అ బైలా ప్రకారం పౌల అసోసియేషన్ 10,000 రూపాయలు మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు? బైలా ప్రకారం ఎలక్షన్ చేయండి అని. ఇప్పుడు ఇంకోటి ఉంది సార్, ప్రెసిడెంట్ వచ్చేసి మా దాంట్లో అవుట్ ఆఫ్ ఒంగోలు,
ఒంగోలు దాటి ఒంగోలు టౌన్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ప్రెసిడెంట్ కింద ఉండాలి. సెక్రటరీ ట్రెజరరు ఒంగోలే ఉండాలి అన్నది బైలాలో క్లియర్గా మెన్షన్ చేశారు. నేనేమంటున్నానంటే నిన్న పెట్టిన దాంట్లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఒంగోలు అతనికి ఇచ్చారు. ఒంగోలు అతన్ని స్కూట్నీలో తీసేలా ఆయన్నే డిక్లేర్ చేశారు. ఏ రకంగా డిక్లేర్ చేస్తారు? మీరు బైలా మార్చకుండా ఏమి మార్చకుండా స్ట్రైట్ మీకు నచ్చితే ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే బైలా ఎందుకు? 700 మంది ఉన్న నెంబర్స్ ఎందుకు? దేనికి ఇవన్నీ? ఇప్పుడు నా బాధ ఏంటంటే అసలుకి ఏమి జరుగుతుంది అది ఓపెన్లో పెట్టండి. ప్రతి బుక్ ఓపెన్లో పెట్టండి. ప్రతి విషయం ఓపెన్లో పెట్టండి. సెక్రటరీని, ట్రెజరర్ని, ప్రెసిడెంట్ని ఒక సమాధానం చెప్పే మనిషి కింద క్రియేట్ చేయండి. వాళ్ళు పోస్టులు తీసుకున్నప్పుడు సమాధానాలు ఎందుకు చెప్పరు సార్? మేము సమాధానం చెప్పడం మాకు పోస్టులు కావాలంటే ఎట్లా? అసలు నాకు అర్థం కాలేదు. కొత్త వాళ్ళు వస్తే ప్రతి నాయకుడు ప్రకాశం జిల్లాలో చెప్పాడు, కొత్త వాళ్ళు వస్తే మేము ఎంకరేజ్ చేస్తామంటున్నారు. కొత్తోడిని, నేను ఇంతవరకు ఏ పోస్టు చేయాల. నేను వస్తే నన్ను రిజెక్ట్ చేస్తున్నారు బయలు అడ్డం పెట్టుకొని. అసలుకి దీంట్లో ఏమి లాభం ఉంది అని చెప్పి పోస్టు కోసం పోటీ పడుతున్నారు. ఆ పళ్ళ రసం మాకు చెబితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆ రసం మేము పిండుకుంటాం. ఈ రసం ఏందో మాకు చెప్పాలా. ఏ లాభము ఏ స్వలాభము లేకుండా 3 సంవత్సరాలు 3 ట్రిప్పుల నుంచి ఒకే మనిషి, 5 ట్రిప్పుల నుంచి ఒకే మనిషి ప్రకాశం జిల్లాలో మెడికల్ అసోసియేషన్లకు ఉంటే వీళ్ళు దేనికి అట్లా పట్టుకొని ఉంటున్నారు? ఎందుకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా? దీనికి నాకు సమాధానం గల. నేను ఏది అడిగినా లీవ్ అంటున్నారు సార్. నీకు చేతైంది చేసుకో. కోర్టు డైరెక్ట్గా ఏం చెప్పారో తెలుసా సార్? మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో, కోర్టుకు వెళ్తావా ఎల్లు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను మీడియా పరంగా నేను అడిగేది ఏంటంటే నాకు సమాధానం చెప్పండి. ఈ సమాధానం మీరు కానీ చెప్పకపోతే ఈ వీడియో ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు. రేపు జరిగే అసోసియేషన్ డ్యామేజ్కి నాకే సంబంధం లేదు. ఎందుకంటే నేను అడిగాను, మీరు సమాధానం చెప్పదు, చేసేది చేసుకోండి అన్నారు. నా చేత అయినంత వరకు నేను న్యాయ పోరాటం చేయడానికి వస్తున్నాను.